హలో వ్యూవర్స్, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఇహా రాయలసీమ. మనం ప్రతిరోజు వార్తల్లో చదువుతూ ఉంటాము, పలాని వర్గం, పలాని కులం, పలాని మతం అనుకుంటా. ఆ వర్గం వారు వాళ్ళ ప్రార్థనా మందిరాలు దాడి చేసుకోవడం, ఈ వర్గం వారు వీళ్ళ దేవాలయాల మీద దాడి చేసుకోవడం, ఇలా ఎన్నో దాడులు జరుగుతుంటాయి. రీసెంట్గా కూడా మన నాగపూర్ కానీ ఇట్లా ఈ ఏరియాలో చాలా చూసి ఉంటాం. కానీ ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ కులాలు మతాలు సంబంధం లేదు. సర్వ మతాలు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ దేవుళ్ళని పూజిస్తారు. అదే గూగూడు చాలా ప్రత్యేకమైన ప్రదేశం. గూగూడులో ఆంజనేయ స్వామి, కుల్లాయ స్వామి ఇద్దరు పక్కనే ఉంటారు. పక్కన ఉండడం కాదు, అవిభక్త కవలల్లో ఉంటారు. మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే గూగూడు కుల్లాయ స్వామిని దర్శించుకుంటారు. ఇది సర్వమత ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది గూగూడు కుల్లాయ స్వామి. గూగూడు అంటేనే సర్వమత సమ్మేళనం. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్లస్ గూగూడు కుల్లాయ స్వామి ఇద్దరు కలిసి దేవాలయాలు పక్కనే ఉంటాయి. ప్రస్తుతం ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాం. ఈ స్వామి యొక్క పూజారి ఉన్నారు మనతో పాటు. ఈ స్థల పురాణం కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. ఓకే స్వామి, ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఆంజనేయ స్వామి కుల్లాయ స్వామి కలిసి ఉంటారు. ఈ స్థల పురాణం ఏమిటిది? జై శ్రీమన్నారాయణ. గూగూడు అని పేరు ఎలా వచ్చిందంటే, గృహుడు అనే ముని తపస్సు చేయడం వల్ల కాలక్రమేణా గూగూడు అని పేరు వచ్చింది. ఈ గృహుడు ఎవరి గురించి తపస్సు చేశాడండి అంటే, శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మణస్వామి సమేతంగా ఇదే మార్గంలో వెళుతున్నప్పుడు ఈ గృహస్థ ఆశ్రమంలో ఆయన గృహుని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి, నాయన నీకు తిరుగు ప్రయాణంలో పునర్దర్శన ప్రాప్తి కల్పిస్తానని చెప్పి శ్రీరామచంద్రుడు దండకారణ్యం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షం కాకపోతే, నేను జీవించి ఉండుట వ్యర్థము కదా అని భావించినటువంటి గృహుడు గుండం దగ్గర చితి పేర్చుకున్నాడంట. ఆ చితికి అగ్నికి ఆహుతి కావాలనే ఉద్దేశంతో అప్పుడు శ్రీరామచంద్రుడు ముందుగా మనోదృష్టితో గ్రహించి మన ఆంజనేయ స్వామి వారిని ఇక్కడికి పంపించినారని స్థల పురాణం చెప్తున్నది. స్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి శంకు చక్రము వక్షస్థలంలో వెంకటేశ్వర స్వామి మాదిరిగానే నామాలు అన్నీ కలిసి ఉంటాయి. ఇక్కడ హిందూ ముస్లింలనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అర్చనలు, అభిషేకాలు, తోమాల సేవ, వడమాల సేవ, ఆకు పూజలు తదితర పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గూగూడు అంటేనే మనకి పీర్ల పండుగ బాగా ఫేమస్. మీరు ఆ టైంలో ప్రతి ఒక్కరు మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ గూగూడు కుల్లాయ స్వామికి వెళ్తారు. ఈ సాంప్రదాయం మీద మీకు అభిప్రాయం? ఫస్ట్ మన గృహుడు తపస్సు చేయడం వల్ల గూగూడు అని పేరు వచ్చిందని ఫస్ట్గానే చెప్పానండి. అప్పుడు ఇక్కడ ఈ గూగూడు అనే ఊరు పుట్టక మునుపు చంద్రాయనిపేట అనే గ్రామం ఇక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అప్పటికి అంతకంటే మునిపే ఇక్కడ స్వామివారు అడవిలో ఉన్నాడు ఆంజనేయ స్వామివారు. అందుకు బ్రహ్మోత్సవాల టైంలో ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం పరిపాటిగా వస్తుంది. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో శ్రీ గూగూడు కుల్లాయ స్వామి పూర్వము 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ లభ్యమైనాడు. పూర్వము గృహ మహర్షి అనే యొక్క శ్రీరామచంద్రుడి యొక్క భక్తుడు ఇక్కడ తపస్సు చేసినాడనియో, మరియు అక్కడ శ్రీరామచంద్రుడు ఆయన రాక కోసం ఎదురు చూసి రానందువలన అక్కడ అగ్నికి ఆహుతి కావాలని నిశ్చయించుకున్న సందర్భంలో శ్రీ ఆంజనేయ స్వామి అంటే వాయుపుత్రుడిని ఇక్కడ పంపించాడని పూర్వము మన పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ రామాచారి, లక్ష్మణాచారి అనేటువంటి అన్నదమ్ములు పూర్వము చంద్రాయనపేట అనేటువంటి గ్రామములో శ్రీ ఒక మహత్తరమైన ఒక కార్యక్రమం నిర్వహించాలని
తలంచుకొని స్వామివారి యొక్క శ్రీ కుళ్ళాయ స్వామి, చిన్న కుళ్ళాయ స్వామి, పెద్ద కుళ్ళాయ స్వామి అనేటువంటి పీరులను తయారు చేసి స్వామివారి యొక్క జీవకళలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత గ్రామం చాలా అనిష్ట కలిగి వారి యొక్క వంశము నిర్వంశం అయిపోయినందువలన ఇక్కడ మన ఊరికి స్వామి వచ్చి రాలేదని పూర్వము అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఒక సభ నిర్వహించి మన గ్రామంలో మీరు చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమం మన ఊరికి అచ్చిరాలనే ఉద్దేశంతో ఇక్కడ గంగనపల్లి దగ్గర ఒక బావిలో తీసుకుపోయి అక్కడ జలం ఇది చేశారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత ఒక గొర్రెల కాపురైనటువంటి రెడ్డి కులస్తుడైనటువంటి కొండన్న అనే అతనికి కలలో వచ్చి ఈ విధముగా నేను శ్రీ కుళ్ళాయ స్వామిని వెలిసి ఉన్నాను, మీరు తీసుకుపోయి మీ యొక్క గ్రామంలో పెట్టినందువలన మీకు యొక్క భక్తుల యొక్క కోరికలను ఇక్కడ ఒక క్షేత్రం అంటే ఏర్పడుతుందని ఆయన ఒక కళలో కనిపించాడని మా పూర్వీకులు చెబుతూ ఉంటారు. అందుకు కొన్ని రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించినందువల్ల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కర్ణము రెడ్లు అందరూ కలిసి ఆయన్ని విచారించి సరే ఆయన ఒక మాట కాదనకూడదని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ పోయి ఆ బావి దగ్గరికి పోయిన తర్వాత ఆయన బావిలో దిగి ఆయనకు ఈత రాదంట. బావిలో దిగిన తర్వాత ఒక గంట తర్వాత వచ్చాడంట. అప్పుడు ఆయన స్వామి యొక్క దోషిక తీసుకొని వచ్చి ఇక్కడ గూగుడు గ్రామంలో ఉన్నటువంటి మొహరం ఉత్సవాలు జరుగుతున్న టైంలో తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఆయన ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం వచ్చి జూన్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మా యొక్క అభిప్రాయము. అది ఇంకా టైం నిర్ణయించలేదు, కొన్ని రోజుల తర్వాత నిర్ణయిస్తాం. గూగుడులో ఇక్కడ మరో విశేషం ఉందండి. వచ్చిన ప్రతి భక్తుడు గూగుడు కుళ్ళాయ స్వామికి చక్కెర చదివిస్తారు, అంటే చక్కెర నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ చక్కెరని గుడిలోకి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు దీన్ని కుళ్ళాయ స్వామికి కొంచెం సమర్పించి మిగిలిన చక్కెర తిరిగి వీళ్ళకి కుటుంబ సభ్యులకి ఇస్తారు. దీన్ని ప్రసాదంగా భావిస్తారు. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇక్కడ గూగుడు ప్రాంతంలో కొబ్బరికాయలతో పాటు చక్కెర కిలోల దగ్గర నుంచి వాళ్ళ మొక్కును బట్టి ఎన్ని కిలోలు సమర్పించుకుంటారు, వాళ్ళ మొక్కును బట్టి వాళ్ళు తీసుకుంటారు. ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. కొంతమంది మూటలు కుళ్ళాయ స్వామికి మొక్కు కింద చక్కెర చదివిస్తుంటారు. మాది నార్పుల గ్రామం. మేము స్వామిని దర్శించుకోవడం ప్రతి గురువారం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటాము. ఇక్కడ స్వామి మనం ఏం కోరికలు కోరుకున్నా కానీ తీరుస్తారు.